మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విజయవాడ వెళ్లనున్నారు. సిఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా కల్పించనున్నారు. అలాగే క్రాంతి కుమార్కు ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. మే 21న విజయవాడలోని ఫకీర్గూడెంకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం కృష్ణలంక సిఐ నాగరాజని, ఆయన వేధింపులను తాళలేకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రైట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే క్రాంతి కుమార్ ఇంటికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం ఈరోజు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎంతసేపట్లో బయలుదేరనున్నారు? ఎప్పటికక్కడికి చేరుకుంటారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుపోగు క్రాంతి కుమార్ ఇంటికి రానున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏదైతే మే 21వ తేదీన పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అయితే ఈ ఓవరాల్ అంశాల మీద మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. సో చెప్పండి, రాష్ట్రంలో చూస్తే వైపు దళితుల మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 19 మంది వరకు చనిపోయారు. ఇప్పుడు ఈ వేధింపులను ఎలా చూస్తారు? క్రాంతి కుమార్ కుటుంబం కూడా తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెల్లడు ఇలాంటి పరిస్థితి దాపురించలా. దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు, చివరికి పలానా వ్యక్తుల వల్ల మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పే పరిస్థితికి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇక్కడ ఇప్పుడు ఈ పేరుపోగు క్రాంతి కుమార్ చనిపోవటం అనేది నిజంగా రాజకీయాలు ఒక ప్రక్క చూస్తే ఆ క్రాంతి కుమార్ తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని మొన్న కూటమి ప్రభుత్వానికి గొంతెత్తి పనిచేశాడు. అయినా ఆయన కుమారుడు ఈరోజు చనిపోయిన తీరుని జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు కాదు ఇక్కడ, మానవతా దృక్పథం, దళితుడు చనిపోయాడు, చనిపోతూ ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో పలానా వ్యక్తులు హింసించటం వల్లనే మేము చనిపోయామని చెప్పి చనిపోయాడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలా, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలా, ఇది రాజనీతి అనే అంశాన్ని ఈరోజు ఇంటికి వస్తా ఉన్నాడు. నిజంగా ఆయన పార్టీలో పనిచేయటం దళితులుగా మేము చాలా గర్వపడతా ఉన్నాం. మనసున్న నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు, పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రాంతి కుమార్ ఇంటికి వస్తామనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. భారతదేశంలో నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద దాడులు జరగడంలో దేశంలోనే 3వ స్థానం ఉంది. అంటే చంద్రబాబు నాయుడికి ఎక్కడా చీమ కుట్టినట్టు లేదు. చంద్రబాబు నాయుడు దళితుల మీద ముందే అన్నాడు, దళిత కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని. ఆ భావనతోనే పనిచేస్తా ఉన్నాడు. మా మీద దాడులు చేయిస్తున్నాడు, మా మీద కేసులు పెట్టిస్తా ఉన్నాడు, మమ్మల్ని హత్యలు చేయిస్తా ఉన్నాడు, మమ్మల్ని మా మీద అగౌరవపరిచే విధంగా చేయిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చివరికి ఆయన ఇంటికంట కొంతమంది చనిపోతే ఇక్కడ ప్రక్కనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి తీసుకెళ్ళాడంట. మరి మా క్రాంతి కుమార్ చనిపోతే మా క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆయన ఇంటికి తీసుకెళ్ళడానికి ఎందుకు అవకాశం లేదంటే మేమంతా తేలిక, మమ్మల్ని మేము ఆయన ఇంటికి వెళ్లే అర్హత మాకు లేదా? ఈ ప్రజా జీవితంలో, ఈ ప్రజా పరిపాలనలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎంత హీనంగా, దారుణంగా, అమానుష్టంగా మమ్మల్ని చూస్తా ఉన్నాడో దీనికి నిలువుటద్దం. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం జరగాల. క్రాంతి కుమార్ వీడియో చేసి చనిపోతే ఎందుకు ఇప్పటికీ సుమోటోగా కేసు తీసుకోలేదు? బాధ్యులు ఎవరైనా కింద నుంచి పైదాకా బాధ్యులు ఉండాల్సిందే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇంప్లిమెంట్ చేయాల్సిందే.
మర్డర్ కేసు పెట్టాల్సిందే, దీని మీద ఒక ప్రత్యేకమైన విచారణ జరగాల్సిందే. ఇవన్నీ జరిగినప్పుడే ఈ రాష్ట్రంలో దళితులకు ఒక మనోధైర్యం వస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండె మీద చేసుకు బ్రతికే మేము, మా కుటుంబాలు ధైర్యంగా బతికినాయి. కానీ ఈరోజు భయభ్రాంతులతో బతుకుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు. దీనికి బాధ్యులు నేను అడుగుతా ఉన్నా హోంమంత్రిని, ఏమా నువ్వు హోంమంత్రి కదా, ఒక దళితుడు చనిపోయి వీడియో పెట్టి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే కారణమైనటువంటి అంశం మీద నువ్వు మాట్లాడవా? ఆ ఇంటికి రావా? ఆ గడప తొక్కవా? నువ్వు ఎందుకు ముఖ్య హోంమంత్రిగా ఉన్నావని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని, రాజ్యాంగబద్దమైనటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతా ఉన్నా. నేను ఈ రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాల్లో కమిషన్ చైర్మన్ గా పనిచేశా. నువ్వు రాజ్యాంగం అంబేద్కర్ దయ వల్ల వచ్చినటువంటి చట్టాన్ని నీరుగారుస్తా ఉన్నావు. నువ్వెందుకు రాలేదు? ఎందుకు చర్యలు తీసుకోమని ఆదేశించలేదు? తప్పకుండా బాధ్యులైనటువంటి ముఖ్యమంత్రి గారు గాని, హోంమంత్రి గారు గాని, ఎస్సీ ఎస్టీ కమిషన్ గాని త్వరితగతిని ఇన్వాల్వ్ అయి క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు క్రాంతి కుమార్ గడప తొక్కటం అనేది ఈ రాష్ట్రంలో దళిత లోకానికి మనోధైర్యం అని మాత్రం చెప్తా ఉన్నా. మీరు చెప్పండి, ఇప్పటికి 40 రోజులు అయింది. ఇప్పటికి 2 సార్లు కూడా క్రాంతి కుమార్ తండ్రి సిపిని కలిశారు నేరుగా. కానీ ఈ రోజు వరకు కూడా కేసుకు సంబంధించి పురోగతి లేదు, కనీసం ఎవరో పట్టించుకోవట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించాయంటే, సాయికృష్ణ మరణం కూడా 4 రోజులైనా కూడా కమిషనర్ పోలీస్ కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాన్ని లాక్ చేయని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎత్తుకొని చూశారు. 4 రోజుల పాటు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని గమనించిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. తల్లి రోదన ఎవరికి పట్టలేదు. హేబస్ కార్పస్ పిటిషన్ కోర్టులో వేసి నా కొడుకు కనపట్లేదని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూనుకొని నడుం బిగించి ఇంటికి వచ్చి దీన్ని మొత్తం ఎత్తి చూస్తే అప్పుడు పోలీసుల్లో కదలికి వచ్చింది. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఇంతవరకు పేరుపోగు క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం క్లియర్గా వీడియో రికార్డింగ్ అయింది. అయినా కూడా పోలీసు వారు ఇంతవరకు స్పందించలేదు. ఈ కృష్ణలంక లాంటి పోలీస్ స్టేషన్లు ఈ రాష్ట్రంలో ఇంకెన్ని ఉన్నాయో నిగ్గు తేల్చాలి. రాజ్యాంగబద్ధంగా ఇలాంటి పోలీస్ స్టేషన్లు రావు కదా. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తాయి. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే కృష్ణలంక పోలీస్ స్టేషన్లు ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్నాయి. దళితుల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చెందిన వాళ్ళ మీద బలవంతంగా కేసులు కట్టడం, 2 కేసులు అవుతుంటే వాళ్ళ మీద ఛార్జ్షీట్లు పెట్టడం, ఛార్జ్షీట్లు పెట్టిన వెంటనే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ పదే పోలీస్ స్టేషన్ పిలవడం, వాళ్ళని హెరాస్ చేయడం, వారి చేత సంఘ వ్యతిరేక కార్యక్రమాలు. ఈరోజు చెప్తా ఉన్నారు, నేను దళితుడిగా పుట్టడమేనా నేను చేసిన తప్పు, నేను ఒక మాదిగ కులాన్ని పుట్టిన కారణంగా కదా ఈరోజు నాకు ఈ వేధింపులని క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలంలో క్లియర్గా చెప్తా ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి. దీని మీద కేసు కట్టాలి, బాధ్యులైన వారి మీద శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను హోమ్ మినిస్టర్ గారు, అమ్మా ఈరోజు ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తిగా ఈరోజు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపడతా ఉన్నాం. ఈ కులానికి అస్తిత్వానికి తీసుకొచ్చి అస్తిత్వం ఇచ్చినటువంటి ఆ ఉద్యమకారుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడు ఈరోజు మరి పేరుపోగు వెంకటేశ్వరరావు ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో అరెస్టులు ఎదుర్కొన్నాడు, ఎన్నో పోలీస్ స్టేషన్లు మరి కేసులు చూసుకున్నాడు. అలాంటి వ్యక్తి కొడుక్కి ఈ విధంగా దారుణంగా అన్యాయం జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు కదా, నేను పెద్ద మాదిగని అవుతానని చెప్పి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది మొదలు పెట్టామంటే ఈ రాష్ట్రంలో ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లు చాలా ఉన్నాయి. ఆయన యొక్క నైజం ఈరోజు మనకు కనపడింది. సాయి కృష్ణ వాళ్ళ కుటుంబాన్ని పిలుచుకొచ్చి ఓదార్చారు. మరి పేరుపోగు కోటేశ్వరరావు కుటుంబాన్ని ఎందుకు పిలిచి ఓదార్చలేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఈ రోజు మేము ఎస్సీ కమిషన్ వరకు పోయి ఎస్సీ కమిషన్ లో మరి విజ్ఞప్తి చేసి వాళ్ళు మరి ఎంక్వైరీ చేయమని చెప్పేంత వరకు కూడా ఇంకా చలడం లేదు ఈ పోలీసులకు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తా ఉన్నారు, ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజు అన్ని కూడా ఏం జరిగినా అన్ని కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, దళితుల మీద ముఖ్యంగా అఘాయిత్యాలు కానివ్వండి, దళిత మహిళల మీద అఘాయిత్యాలు కానివ్వండి, దళితుల మీద కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పాలన నిలదీస్తూనే ఉంటాం.
పేరుపోగు క్రాంతి కుమార్కు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అన్ని విధాల. మరి ఒక బిడ్డ క్రాంతి కుమార్ కొడుకు ఫిజికలీ ఛాలెంజ్డ్ మరి అబ్బాయి ఉన్నాడు. మరి చెప్పులు కుట్టుకునే మరి కుటుంబం నుంచి ఒక ఉద్యమకారుడిగా దిగినటువంటి ఒక ఫ్యామిలీ అది. మరి ఒక మెయిన్ బ్రెడ్ విన్నర్ మరి క్రాంతి కుమార్, ఆయన మరి ఈరోజు లేని మరి లోటు ఎవరు పూడ్చగలరు అని. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర వీడాలి. పోలీసులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. క్రాంతి కుమారుని వేధించిన ఎవరైతే పోలీసులు ఉన్నారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా వారికి ఒక ధైర్యం ఇవ్వడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాంతి కుమార్ కుటుంబానికి పూర్తిగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ అశోక్. సో అది ప్రస్తుతం క్రాంతి కుమార్ ఇంటి వద్ద సిచ్యువేషన్. సో నిజంగా క్రాంతి కుమార్ తండ్రి ఉద్యమకారు, నిజంగా ఎంఆర్పిఎస్ నాయకుడు ఆయన. మరి అతని ఇంట్లోనే ఇంతటి అకృత్యం జరిగితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని దళిత కుటుంబాలన్నీ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా రాష్ట్రంలో దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం యావత్ భారతదేశంలో దళితులపై జరుగుతున్న అరాచకాల్లో ఏపీ ద్వితీయ స్థానంలో ఉందంటే కనుక మరి ఏ రకమైన లా అండ్ ఆర్డర్ నడుస్తోంది, రాజ్యాంగం ఎవరి రాజ్యాంగ ప్రకారం పోలీస్ స్టేషన్స్ పని చేస్తున్నాయనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన నాగరాజు ప్రస్తుతం మన జ్యుడిషియల్ కస్టడీని కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అది అఫ్కోర్స్ కాపు యువకుడి లాకప్ డెత్ అంశంపై. సో ప్రస్తుతం క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే అక్కడికి రాబోతున్నారు. ఆ క్రమంలోనే నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా క్రాంతి కుమార్ వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది.